కాకినాడ జిల్లా పిఠాపురంలో బల ప్రదర్శనకి సిద్ధమవుతూ ఉన్నారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆయన. ఆ కార్యకర్తలు మద్దతుదారులకు ప్రత్యేక విందు ఇస్తూ ఉన్నారు. ఈ విందుకు 4 మండలాల నుంచి పార్టీ శ్రేణులను ఆహ్వానించారు దొరబాబు. వచ్చిన వారికి ప్రత్యేక విందిస్తున్నారు. అయితే ఈ విందు కార్యక్రమంలో పొలిటికల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తిగా చర్చ జరుగుతోంది. మార్పులు చేర్పుల్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంపీ వంగ గీతకు కేటాయించింది వైసీపీ. అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు పెండెం దొరబాబు. ఈ క్రమంలో 4 మండలాల నుంచి పార్టీ శ్రేణులను విందుకు పిలవడం బల ప్రదర్శన కోసమే అంటూ రాజకీయంగా చర్చ జరుగుతోంది. పెండెం దొరబాబు బల ప్రదర్శనకు దిగుతున్నారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. పొలిటికల్ గా రేపైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఫోన్లో. సుధీర్, ఇది బల ప్రదర్శనే అనుకోవచ్చా? రేపు పొలిటికల్ గా తనేమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? రేపు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బల ప్రదర్శన కాకినాడ జిల్లా పిఠాపురంలో బల ప్రదర్శనకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్యే పెండెం దొరబాబు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కార్యకర్తలు మద్దతుదారులకు ప్రత్యేక విందిస్తున్నారు. ఈ విందుకు 4 మండలాల నుంచి పార్టీ శ్రేణులను కూడా ఆహ్వానించారు దొరబాబు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. మార్పులు చేర్పుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పెండెం దొరబాబు ఉన్నారు. దీనికి సంబంధించి వైసీపీలోనే ఉన్న పెండెం దొరబాబు అసంతృప్తిలోనే ఉన్నారు. అయితే రేపు తన పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో భారీ స్థాయిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలకు సంబంధించి క్యాడర్ వచ్చేలా ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జిల్లాలో కావచ్చు, అదేవిధంగా పిఠాపురంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రేపు పుట్టినరోజు వేడుకలు వేదికపైనే దొరబాబు ఏమైనా పొలిటికల్ స్టెప్ తీసుకుంటారా, దానికి సంబంధించి క్యాడర్ అభిప్రాయం తీసుకుంటారా అని కూడా చర్చ కూడా జరుగుతుంది. అంటే మార్పులు చేర్పులు భాగంగా పిఠాపురం అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుకు సంబంధించి రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాయి సుధీర్.